నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా అందరికీ అమ్మలందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. సో ఈరోజు చాలా స్పెషల్గా అమ్మకి మనం ఆవిడ చేసిన సాక్రిఫైసెస్కి ఆవిడ మనకి చూపించే లవ్కి మనం సెలబ్రేట్ చేసుకునే రోజు. కానీ నాకు మాత్రం మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. బికాజ్ కొంతమందికి తెలుసు మా అమ్మగారు కాలం చేశారు. ఐ లాస్ట్ మై మామ్. చాలా డేస్ అయిపోయింది, చాలా మంత్స్ అయిపోయింది. కొంతమందికి తెలుసు, బట్ నాకు ఎలా చెప్పాలో అర్థం కాలేదన్నమాట. సంహౌ నేను ఆపేద్దాము అని అనిపించింది యూట్యూబ్. నాకు అసలు దేని మీద కాన్సన్ట్రేషన్ లేకపోయింది. బట్ మా మమ్మీ ఒకే మాట చెప్తూ ఉండేది, నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, ఏం చేయాలని ఫిక్స్ అయినా దానిలో ప్రాణం పెట్టేసి నువ్వు ట్రై చేయాలి అని చెప్పేసి. ఖచ్చితంగా మా అమ్మకి యూట్యూబ్ చేయడం ఇష్టమే. ఖచ్చితంగా ఎంకరేజ్ చేసేది అప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నప్పుడు. సో అమ్మ ఇదైనప్పటి నుంచి నాకు అసలు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏదో ఒక క్వశ్చన్ మార్క్. ఏదన్నా డౌట్ వస్తే మా మమ్మీని అడిగేదాన్ని అనమాట. ఎట్లా అమ్మ, ఏం చేద్దాము, ఇట్లా అంటే సలహా ఇస్తూ ఉండేది. నేను అసలు ఫుల్గా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండిపోయాను. నేను ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అన్న దానికి ప్రతిరోజు అట్లనే ఉండిపోతున్నాను. సో ఈ విషయం మీకు ఈ మదర్స్ డే రోజు షేర్ చేసుకోవాలనిపించింది. బికాజ్ నిజంగా చెప్తున్నాను, నేను 7 months అట్లా యూట్యూబ్ చేయడం ఆపేశాను. అప్పుడు ఇంకా మీరు యాక్చువల్లీ గివప్ ఇవ్వకుండా ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నన్ను ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మీకు చాలా థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో నేను యూట్యూబ్ ఆపేద్దామన్న ఆలోచన నాకు వచ్చినప్పుడు అంటే ఒక డిప్రెషన్ మూడ్లో ఉండే. ఇంకా ఏం చేయాలి, ఇంకేం లేదు, నాకు ఇంకేం లేదు అన్నట్టు, ఎవరు లేరు అన్నట్టు. అమ్మ లేకపోతే మనకేమీ లేనట్టే అనిపిస్తుంది కదా. సో మా అమ్మగారు చెప్పిన మాటలు అలా మైండ్లో ఉంటూనే ఉండేవి. కానీ దాన్ని నేను ఆచరణలోకి పెట్టలేకపోయేదాన్ని. యూ హ్యావ్ టు డూ యూట్యూబ్ అని చెప్పి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉండేది. కానీ నేను ఆ మాటలన్నీ గుర్తొచ్చేవి అమ్మ లేనప్పుడు, కానీ చేయలేకపోయేదాన్ని. ఏదో ఒక రీజన్, ఏదో ఒక మైండ్లో అట్లా వచ్చి ఆగిపోయేదాన్ని. కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉంది, నా బెస్ట్ ఫ్రెండ్. ఎన్నాళ్ళో కలిసిలేము మేము. ఎంఎస్సి, నేను ఇక్కడే బెంగళూరులో ఎంఎస్సి మైక్రోబయాలజీ చదువుకున్నాను. సో అప్పుడు కరోనా టైంలో మా 2 sems అట్లాగే వెళ్ళిపోయినాయి. కానీ ఉన్న తక్కువ స్పాన్లోనే నాకు ఎంత క్లోజ్ అయ్యింది. అండ్ నాకంటే మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది, చాలా సపోర్ట్ చేస్తుంది నాకు. ఒకరోజు అసలు తను తిట్టిందంటే తిట్లానే ఉండవు అసలు. మనకి అమ్మ తిడితే నవ్వొస్తుంది కదా. ఎట్లా, ఏం మీకు అసలు ఇంకా చేయవా, నువ్వు అది చేయవా, ఇది చేయవా అని అమ్మేమన్నా అంటే మనకి ఫస్ట్ నవ్వొస్తుంది. నాన్న ఏమన్నా అంటే బాధ వేస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ అమ్మేమన్నా అంటే నవ్వొస్తుంది కదా. సేమ్ అఖిల కూడా, నా బెస్ట్ ఫ్రెండ్ అఖిల తన పేరు. సో అది కూడా తిడితే నాకు నవ్వొస్తుంది. తిడుతూ నా గురించి ఆలోచిస్తూ చెప్పిందనమాట, నువ్వు యూట్యూబ్లో చేయి మహి, నీకు సెట్ అయ్యిద్ది యూట్యూబ్, అలా కొంతమందే చేయగలరు అని చెప్పి నాకు సపోర్ట్ చేసింది. నాకు వెంటనే మా అమ్మ గుర్తొచ్చిందనమాట. మేబీ మా అమ్మే అఖిల రూపంలో నాకు చెప్పిందేమో అని అనిపించింది. ఎందుకంటే మా అమ్మ ఎలా మాట్లాడుతుందో అఖిల కూడా అట్లాగే మాట్లాడుతుంది, అలాగే చెప్పింది కూడా. నన్ను యూట్యూబ్ చేయమని తిట్టింది, ప్రేమగా తిట్టింది. సో అందుకనే అమ్మని లాస్ అవ్వడం అనేది, మూవ్ ఆన్ అవ్వడం ఇట్లాంటివి ఏమీ జరగవు. ఎందుకంటే అది అమ్మ. కాకపోతే మనం నెక్స్ట్ స్టెప్ వేయాల్సిందే. అమ్మ లేకుండా తప్పదు. ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను, అమ్మ లేకుండా నేను రోజు కనీసం ఒక 2 గంటలైనా మాట్లాడతాను అమ్మతో ఫోన్ కాల్లో.
అలాంటిది అమ్మని చూడకుండా మాట్లాడకుండా నెక్స్ట్ జీవితం అంతా నేను ఎట్లా గడపాలి, అసలు ఎవరితో మాట్లాడాలి అన్న డిప్రెషన్ అయితే చాలా నాళ్ళు ఉండిపోయింది. అందుకని నేను ఈ విషయం కూడా మీతో షేర్ చేయలేకపోయాను. అందుకు వెరీ వెరీ సారీ. ఈ మదర్స్ డే రోజు లాస్ట్ ఇయర్ మదర్స్ డేకి నేను ఒక కవిత రాశాను. అది మా మమ్మీకి చాలా ఇష్టమైన కవిత. కొంతమంది అన్నారు మామూలుగానే ఉంది కదా అని చెప్పేసి, నేను కాపీ కొట్టి రాసి మా అమ్మ మీద కవిత చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు కదా. సో నా ఓన్ వర్డ్స్లో నాకు మా అమ్మ గురించి తెలిసింది, ఆవిడ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అనేది నేను ఆ కవిత రూపంలో రాశాను. మా అమ్మకి అది చాలా ఇష్టం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను కవిత రాసి ఒక సంవత్సరం వరకు నేను మా అమ్మ దగ్గర అసలు చదవడమే కుదరలేదు. థ్యాంక్ గాడ్ మా అమ్మకి అది వినిపించగలిగాను నేను. షీ ఈజ్ సో హ్యాపీ. తను ఏమందంటే, నన్ను ఇంతగా అర్థం చేసుకున్నందుకు నీకు చాలా థ్యాంక్స్ అమ్మ. ఒక అమ్మగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలనింది. ఆ పాయింట్ నాకు చాలా అనిపించింది నాకు నిజంగా. సో అది గైస్, లాస్ట్ ఇయర్ మా అమ్మ ఉంది, ఇయర్ లేదు. బట్ ఇట్స్ ఓకే. ఇక నుంచి మా అమ్మ ఏం చెప్పిందో అదైతే ఖచ్చితంగా చేస్తాను. యూట్యూబ్ని అయితే వదిలే ప్రసక్తే లేదు. అండ్ ప్లీజ్ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నిజంగా నా సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్. అసలు దే డిడ్ంట్ గివ్ అప్. థ్యాంక్ యూ సో మచ్. నేను అదొకటైతే చెప్పగలను. అండ్ ఒకటి మాత్రం చెప్పగలను, అఖిల లాంటి ఫ్రెండ్ ప్రతి మనిషికి ఉండాలి. అమ్మలేని లోట అది తీర్చేస్తుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ అక్కి, నన్ను మోటివేట్ చేసి సపోర్ట్ చేసి నన్ను మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చేలా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ మదర్స్ డే నీకు కూడా. అండ్ అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా, సబ్స్క్రైబర్స్కి అండ్ మిగతా అందరికీ కూడా, వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను వీడియోస్ కంటిన్యూ చేస్తాను. సో నేను అప్పుడు వీడియోస్ చేయకపోవడానికి రీజన్ అయితే ఇది. చాలామంది అడిగారు, కామెంట్స్లోనూ పెట్టారు, నన్ను పర్సనల్గా కూడా అడిగారు. బట్ నేను పర్సనల్గా చెప్పాను కానీ బట్ ఇట్లా యూట్యూబ్లో అయితే నేను నా ఛానల్లో అయితే చెప్పలేదు. సో అందుకని వెరీ సారీ. సో రీజన్ అయితే అది. సో ఇంకా నేను కంటిన్యూ చేస్తాను అని మీకు మాటిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.